ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నిన్న బయటికి వెళ్ళటం వల్ల వీడియో అనేది ఎడిటింగ్ చేయలేకపోయాను. అందుకని ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అయితే మనకి ఊబర్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చిందండి. అదే నాకు రివ్యూ ఇమ్మని. అంటే ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుని దాంట్లో జర్నీ చేసి అంతే న్యాచురల్గా, అంటే మనం ఎలాగైతే నార్మల్గా బుక్ చేసుకుని వెళ్తామో అలాగే చేసుకుని రివ్యూ ఇవ్వండి, 2 వీడియోస్ కావాలి అన్నారు. ఇంకా మనీ గురించి అయితే మెన్షన్ చేయలేదు, జస్ట్ పోస్ట్ చేయండి, వి విల్ డిస్కస్ లేటర్ అని చెప్పారనమాట. సరే చేద్దాము, పిల్లలతో కూడా బయటికి వెళ్ళి చాలా రోజులు అయిందండి, చాలా నెలలైంది. ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి అప్పటి నుంచి ఎండలు ముదిరిపోయినాయి కదా, ఇంకా బయటికి వెళ్ళలేకపోయాం అనమాట. సరే ఇంకా ఊబర్ బుక్ చేసుకుని ఆటో, అది మనకి బండి కాకుండా బైక్ కాకుండా నార్మల్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే సరే అన్నారు. వీకెండ్లో ఒకటి, నార్మల్గా ఒకటి కావాలి అన్నారు. సో మనం ఏం చేయొచ్చు అంటే, వీకెండ్ అంటే డే టైంలో, అంటే మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు, అది ఒక వీకెండ్ కింద వచ్చేటప్పుడు ఒక వీడియో తీస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఇంకా అందుకనే మార్నింగ్ ఇంకా పెసరట్లు వేసేసి మధ్యాహ్నము నార్మల్గా కర్రీ చేసేసి ఇంకా 6 o'clock ఆ టైంలో దగ్గరగా ఉన్న పార్క్ అయితే వెళ్ళాము. మాకు ఇంటికి దగ్గరగా అయితే శిల్పారామం, ఉప్పల్ శిల్పారామం అయితే దగ్గరండి. వీడియో షూటింగ్ అవన్నీ కూడా ఇంకా చేయాల్సి వచ్చింది. నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా, ప్రశాంతంగా వెళ్ళాలనిపిస్తుంది అండి. ఇలాంటి అసలు ఫోన్ కూడా పట్టుకోకూడదు అనిపిస్తుంది. కానీ వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్తాము. ఇప్పుడు కూడా వీడియో షూట్ చేసి పెట్టకపోతే మన వాళ్ళకి బోర్ వస్తుంది కదా. ఎంతసేపు ఆ వంటలు అవి చూపించినా కూడా మీకు బోరే కదా. అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళినప్పుడు చూపిస్తే మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి అన్నీ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి, నేను ఏమేమి చూపిస్తానో. ఇలా షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేశాను అనమాట, అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నాకు ఫస్ట్ దోశ అయితే సరిగ్గా రాలేదు, అంటే హీట్ అయింది కానీ ఫస్ట్ ఎంతైనా రాదండి, సెకండ్ది వస్తుంది నాకు దోశలు. పెసరట్లకైతే 1 గ్లాస్ వేసాను, సరిపోయింది. ఇంకా ఇవన్నీ తినేసరికి కడుక్కునేసరికి కరెక్ట్గా 2 అవుతుందండి. అసలు సండే అని మాటే కానీ మనకు అసలు రెస్టే ఉండదు తెలుసా. పేరుకి సండే కానీ పనులన్నీ ఆ రోజు ఎక్కువ ఉంటాయి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా స్కూల్ బ్యాగులని, స్కూల్ యూనిఫామ్లని అలా ఉంటుందన్నమాట. అయితే నిన్న షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, జిల్లెడాకుతోటి కాలు పెట్టుకుంటే బాగా వస్తుంది అని. 20 రోజులు పెట్టుకోవాలంటండి లైన్గా, రిలీఫ్ అయితే వస్తుందని చాలామంది చెప్పారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది చెప్పారు. ఇంకొంతమంది అక్క నాకు నొప్పి వచ్చింది కానీ నాకు అసలు తగ్గలేదక్క, ఎన్ని హాస్పిటల్ తిరిగినా అన్నారు. సో చూద్దాం, ఏమీ చేయకుండా తగ్గట్లేదు అనుకునే కానీ ఏదో ఒకటి చేసి తగ్గట్లేదు అనుకుంటమే నయమండి. చెప్పులు మార్చమన్నారు, ఫస్ట్ బండల వల్ల కూడా వస్తుంది అన్నారు. మెయిన్ నాకు బరువు మోయటం వల్లే వచ్చింది, పిల్లల బ్యాగులు మోయటం వల్ల. అది హెవీగా ఉన్న బ్యాగులు కదా, ఒకే సైడ్కి ఇద్దరు పిల్లలు బ్యాగ్స్ బరువు అనేది నాకు రైట్ హ్యాండ్కి పడిపోయింది అనమాట. అంటే వాకింగ్ కోసం అని వెళ్ళాను, ఈ ప్రాబ్లం వచ్చింది. అయితే ఇంకా చెప్పులు కూడా బుక్ చేయాలి ఇప్పుడు, కొంచెం మెత్తగా ఉన్న చెప్పులు బుక్ చేసి ఇంట్లో అటు అంటే చెప్పులు లేకుండా తిరగకుండా ఉంటే ప్రెషర్ అనేది బండ మీద పడకుండా నొప్పి తగ్గుతుందని మన వాళ్ళ సజెషన్ అనమాట. అది 100% కరెక్టే. ఇది బాగా వచ్చిందండి దోశ. పెద్ద స్టవ్ మీద పెడితేనే వస్తుందండి, చిన్నదాని మీద పెడితే రాదు, పెద్దదాని మీద పెట్టుకోవాలి. ఇంక తినేసి ఇంకా రైస్ వండేసాను, చికెన్ తెస్తే కర్రీ చేసేసాను. అది ఏమి వీడియో షూట్ చేయలేదు, నిన్న కొంచెం లేట్గా లేసామన్నమాట. అంతకంటే ముందు రోజు ఏమైందంటే, కూలర్ ఉంది కదా కింద వీలు తుప్పట్టేసి ఇరిగిపోయినాయి అనమాట. అంటే నిలబడట్లేదు, అసలు అలా నిలబడి ఉండట్లేదు. కొత్తవి తీసుకొచ్చి వేశారు, మరి ఏమైందో తెలియదు, హోల్ పడింది లైట్గా, దానివల్ల లోపల ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి. అమ్మో, అర్ధరాత్రి 12 గంటల వరకు అండి, దాంతోనే సరిపోయింది. ఏం చేద్దామన్నా నైట్ టైంలో ఏం చేయలేం కదా, ఏం కనిపించదు. ఇంకా మళ్ళీ దేవుడా అంట ఆ 3 బిందులు వాటర్ పడతాయండి, అవన్నీ వంపేసి ఇల్లంతా తుడిచి, ఇల్లంతా మొత్తం వాటర్ అయిపోయింది. అంతా తీసేసి అన్నీ చేసేసరికి 12 అయింది. నిద్రపోయేసరికి లేట్ అయిపోయింది, అందుకని మార్నింగ్ కూడా లేట్గా లేచాము. ఇంకా పనులన్నీ అలా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళామండి. క్యాబ్ బుక్ చేసేటప్పుడు యాప్ చూపించాలి, ఎక్కేటప్పుడు చూపించాలి, జర్నీ ఎలా ఉందో చెప్పాలి, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో చెప్పాలన్నమాట. సో మేము దగ్గరగా శిల్పారామం ఉంది కాబట్టి వచ్చాము. పెద్దగా క్రౌడ్ లేదండి. పెట్టిన కొత్తలో అయితే ఎంత క్రౌడ్ అంటే అబ్బబ్బా, అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉండేవారు అనమాట. పైగా ఇప్పుడు హాలిడేస్ కదా, ఇంకెవరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు. ఇప్పుడైతే పెద్దగా ఏం లేదు క్రౌడ్, కానీ బాగుంది, ప్రశాంతంగా, అంటే నార్మల్గా ఉందన్నమాట. సండే అయినా కూడా నార్మల్గానే ఉంది క్రౌడు. ఇక్కడ చాలా రోజులైంది చూసి, దగ్గర 1 year అయింది మేము వెళ్ళి.
అంతకుముందు ఇక్కడ కూడా వెళ్ళాం, హైటెక్ సిటీ కూడా వెళ్ళాం, కానీ చాలా పెద్దదండి హైటెక్ సిటీ దగ్గర, అసలు నడవలేకపోయాను తెలుసా. రియల్ బొమ్మల్లాగే ఉంటాయి. సో ఇది మినీ శిల్పారావం, అది పెద్ద శిల్పారావం అనమాట. 6 అయినా కూడా అబ్బో ఎండ అయితే గట్టిగానే ఉంది. మా పిల్లలకి బయటకు రాగానే ఆ బెలూన్స్ అని ఇవని అవని ఆట వస్తువులే కావాలి. ఇక్కడ చిలక జ్యోతిష్యం ఒకటి ఉంది, వీడియో షూట్ చేద్దామంటే కోపంగా చూస్తున్నాడు అతను. అందుకు నేను మళ్ళీ ఇటువైపుకి టర్న్ అయిపోయాను అనమాట. అంటే మనం చెప్పించుకుంటే ఏమన్నా వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారేమో, కానీ ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. మన వాళ్ళు అక్కడ జ్యూసులు తాగుదాం ఇది తాగుదాం అని మొదలుపెట్టేశారు. తాగుదాం కొంచెంసేపు ఆడుకున్నాక, నాకు కొన్ని వీడియోలు షూట్ చేసుకున్నాక అప్పుడు చూద్దాం అని చెప్పాను. ఇక పిల్లలు ఆడుకోవడానికి అన్నీ పర్లేదండి, మనం పెట్టిన కాస్ట్కి పర్లేదు. అంటే మీకు దగ్గరగా ఉంటే మాత్రం వెళ్ళండి. 40 రూపీస్ చిన్నపిల్లలకి, 80 రూపీస్ పెద్దవాళ్ళకి అనుకుంటా, మర్చిపోయి నాకు చూశాను. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నేను కొన్ని ఫొటోస్ తీశాను ఇక్కడ. అంటే అక్కడ బొమ్మ ఉండి హెడ్ పెడితే వస్తుంది కదా, అయితే మా వారిని తీయమంటే కళ్ళు మూసుకునేటప్పుడు తీశాడు. అందుకనే మీకు షేర్ చేయట్లేదు, అస్సలు బాగాలేదు. వీడియో షూటింగ్ రాదండి నాకు. ఈయన చేతిలో ఫోన్ పెట్టి కంచికి చేస్తే మంచి వీడియోస్ తీయచ్చు. అంటే నేను కనిపిస్తూ వీడియో తీయాలంటే ఖచ్చితంగా ఎవరొకరు పట్టుకోవాలి కదా, ఆయన పట్టుకుంటాం రాదు, వీడియో షూటింగ్ రాదు. ఇలా తిరిగినప్పుడు వీడియో తీస్తారు, అసలైన టైంలో తీయరనమాట. అంటే ఫేస్ కనిపించేటప్పుడు వీడియో తీరు, అటు పెట్టినప్పుడు తీస్తారు. ఇంకా మా ఇద్దరు గొడవలు తప్ప ఏముండవు. అందుకనే ఇంక చిరాకు వచ్చి ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసేద్దామని చెప్పేసి నేనే పట్టుకుంటాను అనమాట. మా పిల్లల కోసం ఎదురు చూస్తున్నానండి. పైన ఎక్కారు, మళ్ళీ కిందికి రావట్లేదు. ఆడు అసలే పెద్దోడు పిరుకోడు, అక్కడ మధ్యలో ఉండిపోయాడా ఏంటి అని చూస్తుంటే అందరూ వస్తున్నారు కానీ వాడు మాత్రం రావట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. వీళ్ళంతా కూడా హాలిడేస్కి వచ్చినట్టున్నారు. ఎక్కడ పోయారో ఏమో వీళ్ళు. ఒక్కొక్కరు వస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం రావట్లేదు. చాలాసేపు అయింది అక్కడ ఎక్కి, మధ్యలో ఆగిపోయారు ఎవరో. మా చిన్నోడు పెద్దోడు వెనకాలే ఉన్నారు. చూస్తున్నా. వచ్చాడు చిన్న ఆయన వచ్చాడు. ఈ పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడో, ఈ పెద్ద ఆయన. సో ఇక్కడ అయిపోయిన తర్వాత బాగా ఆడుకున్న తర్వాత ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళానండి. ఇక్కడ వాటర్ ఫ్లో కూడా ఫొటోస్ ఉన్నాయి, చాలా బాగా దిగారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. చెమటలకు ఆరిపోతూనే ఉన్నాయి. అసలు ఎంత హీట్ ఉందో, 6:30 అంతా అయింది అంతే. హీటు ఉంది, ఇంకా డే కూడా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ నృత్య ప్రదర్శన ఉంటుందండి పిల్లలది. అసలు ఎంత బాగుంటుందో తెలుసా. ప్రతి సండే ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఉండాలనిపిస్తుంది ఆ పిల్లలు నాట్యం చేస్తుంటే. 2 షోలు అయ్యేదాకా అక్కడే కూర్చున్నాం. దగ్గర 8 అయిపోయింది. అంటే 7 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడే ఉన్నాం అనమాట. చాలా బాగా ఉన్నది. ఈ పిల్లలంతా కూడా ఈ పిల్లల్లో అంటే ఇక్కడ నృత్య ప్రదర్శన చేసేదంతా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా ఉంటుంది. ఒకసారి నన్ను రమ్మని ఇన్వైట్ చేసింది కానీ వెళ్ళలేకపోయాను. పిల్లలందరికీ గిఫ్ట్లు కూడా ఇచ్చారండి. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. అసలు ఇలాంటివి చూస్తే కంటికి ఎంత ఇంపుగా ఉంటుందో నాకైతే. వినడాలు అవన్నీ. కూర్చుని వీడియో తీద్దాం అనుకున్నాను అక్కడ, కానీ చైర్స్ లేవన్నమాట ఖాళీ. తర్వాత కొంచెంసేపుకి చైర్స్ కూడా ఖాళీ అయినాయి. ఇంకా గిఫ్ట్లు ఇస్తున్నారండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ప్రదర్శన జరిగింది ఇక్కడ. ఇది కూడా చాలా బాగుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లేవు అనమాట, అయిపోయినాయి. 2 అయినాయి ప్రదర్శనలు అంతే. మేము 2 చూసాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ కెఫ్టేరియా టైప్లో ఉన్నది, అక్కడ తినేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వీడియో షూట్ చేయాలి. అది కూడా తీసాను. అసలు ఇది వీడియో షూట్ చేసిన తర్వాత సక్సెస్ అయిందా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే అలాగ తీసి పెట్టండి అన్నారు అంతే. మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే 600 వరకు 400 చేంజ్ అయ్యిందండి ఖర్చు. వెళ్ళడానికి 200, రావడానికి 150, 350. ఇంకా ఫుడ్ ఇది అది మొత్తానికి చూసుకుంటే 500 కన్నా ఎక్కువ, 600 వరకు అయిందనమాట. ఇక్కడ ఫుడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది బయటతో కంపేర్ చేస్తే. ఇవి 2 కలిపి 80 రూపీస్. ఫ్రెంచ్ ఫ్రైస్ క్వాంటిటీ అయితే బాగుంది. తర్వాత వీళ్ళేమో పానీపూరి అని ఇదని బయటకు రాగానే అన్నీ గుర్తొస్తాయి మా వాళ్ళకి. ఇంట్లో ఉన్నంతసేపు అన్నం తినమంటే తినరు. మొత్తం 600 అయిందండి. సో వాళ్ళు కానీ ఏమన్నా ఇస్తే మనీ పర్లేదు, లేదంటే మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అంతే. ఇలా బట్టలు చూసుకుంటూ వెళ్ళాను. ఈ బట్టలు చూస్తుంటే నాకు మీషోనే బెస్ట్ అనిపించింది తెలుసా. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదండి బట్టల మీద. వాళ్ళు చెప్తుంటే కాస్ట్ ఇదేంటి మీషోలో ఇంతే కదా ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. క్వాలిటీ అలాగే ఉంది సేమ్. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇక కొంచెం కూల్ డ్రింక్ తాగేసి ఇక్కడ కొన్ని వీడియోస్ షూట్ చేసుకుని, షార్ట్ వీడియోస్
ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట. ఇవన్నీ చూసినవే, పెద్దగా మనం చూడదగినవి తప్ప కొనలేం. ఇవన్నీ కూడా మనం కొనేవి కాదు. ఇక్కడ మెహందీ వేస్తున్నారు అంతేనండి. ఇదంతా కూడా కొంచెం వీడియో షూట్ చేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. సో దీని మీద వచ్చే మనకి ఏమన్నా సక్సెస్ అయిందా వీడియో ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంటికి వచ్చేసరికి 8:39 అయింది. వెళ్ళేటప్పుడు ఊబర్ ఆటో బుక్ చేసాం.